ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ కోపంతో ఊగిపోయాడు. ఫ్రస్ట్రేషన్తో క్యాప్ను నేలకేసి కొట్టి మరీ గట్టిగా అరిచాడు. మ్యాచ్ 12వ ఓవర్లో గాల్లోకి లేచిన సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ డ్రాప్ అయింది. ఈజీ క్యాచ్ను ఇద్దరూ ఒకేసారి రావడంతో అది డ్రాప్ అయింది. దాంతో విరాట్ కోహ్లీ వారిపై అరిచేసి కోపంతో బౌండరీ వద్దకు ఫీల్డింగ్కి వెళ్లాడు. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ క్యాప్ విసిరేసి మరీ కోపంతో ఊగిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పీక్ స్టేజ్లో క్యాచ్ డ్రాప్ చేయడంతో ఫ్రస్ట్రేషన్కు గురైన కోహ్లీ క్యాప్ కింద పడేశాడు. అయితే ఆ క్యాచ్ డ్రాప్ అయినప్పటికీ అదే ఓవర్లో బ్యాటర్ అవుటవడంతో హ్యాపీగా ఫీలయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 67, రజత్ పటిదార్ 64, జితేష్ శర్మ 19 బంతుల్లో 40 పరుగులు చేసి ఆర్సీబీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కూడా అదే రేంజ్లో జవాబు ఇచ్చినప్పటికీ ఆఖర్లో వరుస వికెట్లు కోల్పోయి 12 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయింది.